very shortly. So, how many of you didn't understand the drama, can't understand Telugu? Okay. So this drama was about the modern people, how our ethics and values are going down. What is supposed to be nice, now we are considering it to be bad. So here we were showing that how the modern teachers, they are teaching the wrong culture to the students. See, this person, he opened a tutorial and he had a donkey's, as his guru. So when this person comes, he teaches him, don't say namaskar, say hi. Don't have cows in your house, have dogs. Then he says, don't sit down and eat. That is our Vedic culture. You stand and eat buffet system food. He says, no, I want to get married. He says, no need for marriage, because now you see what is the modern generation. Live-in relationships, boyfriends, girlfriends, nobody is entering into the pure, the marriage relationship. They are not believing it. They are just following the West. So we were trying to make a joke of how, this modern culture, how they are teaching the children, don't cut your hair, grow them this way, keep dogs. So what are we doing? We're just trying to learn from animals. Who does that? Animals do that. We don't do that as human beings, but we are trying to copy animals. ఈ ఒక చిన్న డ్రామా వల్ల మనం ఈరోజు నేర్చుకోవాల్సిందా, మనం ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే మనం కూడా పశువులాగా తయారవుతున్నాము. పశువులు ఎలా ఉంటున్నారు వాళ్ళని మనం అనుకరించుతున్నాము. పశువులు బట్టలు వేసుకోరు, మనం మెల్లమెల్లగా సారీస్ అన్నీ మానేసి చిన్న చిన్న బట్టలు వేసుకోవడమైనా, లేదు వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మనం కూడా మెల్లమెల్లగా అలా తయారవుతున్నాము. సో ఎంత మోడర్న్ కల్చర్కి మనము ఈరోజు ఈ డ్రామా రూపంలో చూపించాము. ఒక మానవుడు ఎలా ఉండాలి, శాస్త్ర ప్రకారం బోధనలు ఏంటి, ఎవరికి ఏది తెలియదు. ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీరందరూ ఇప్పుడు గాడితోనూ స్కూటర్తోనే ఎలా మీరు వస్తున్నప్పుడు మీరు విని ఉంటారు. ఎంత గోలా సినిమా సాంగ్స్, ఎంత జోరుగా డాన్స్, క్లబ్ అండ్ డ్రింకింగ్. వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దర్ హ్యూమన్ లైఫ్. యాక్చువల్గా న్యూ ఇయర్ అనేది దాంట్లో ఆనందించవలసింది ఏంటి? ఒక కారణం చెప్పండి. ఇప్పుడు మనం 2013కి వెళ్తున్నాము. సో దానిలో ఆనందించిన కారణం ఏంటి? రేపు మార్నింగ్ అందరికీ ఫోన్లో SMS, బోల్డ్ SMS ఫోన్ కాల్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఫోన్లే ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. 2012 మీకు హ్యాపీగా ఉందా? ఏమి లేదు. ఏం చేస్తారు? ఎవరైనా హ్యాపీగా అనుకున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే వెన్ యూ కెన్ బి హ్యాపీ, when you can be happy, when you have achieved something, then you can be happy. Happiness then kosam. Every year you say happy new year. There was nothing happy about the last new year, and then you are trying, maybe at least this year will be happy for me. What is happy? Nothing is happy about happy new year. Happy new year ante Srimad Bhagavatam second khandamlo em antunnaru, every day సూర్య ఉదయం అవుతే మళ్ళీ అస్తం అవుతే మన జీవితంలో ఒక్క రోజు తగ్గిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నామంటే మన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. మనం చావుకి దగ్గర అవుతున్నాము. మామూలుగా ఎవరైనా లేడీస్ కలవండి, లేడీస్ ఎందుకు ఎవరికైనా, వాట్స్ యువర్ ఏజ్? రంగవతి మాతాజీ, మేబీ ఆవిడ ఏజ్ 35 years అనుకోండి. నేను గబగని 40 లాగా అనిపిస్తున్నారంటే వెంటనే నాకు ఫీల్ అయిపోతాను. అదేంటి మాతాజీ నేను 35, పోనీ 36 చెప్పినా క్లారిఫై చెప్పేస్తుంది, 35 రన్నింగ్ మాతాజీ. కానీ ఒక్క ఇయర్ కూడా ఎవరికైనా ఎక్కువ చెప్తే ఎవరికి ఇష్టం లేదు. ఎవ్రీబడి వాంట్స్ టు బి యంగ్, ఎవ్రీబడి వాంట్స్ టు బి యంగ్. కానీ న్యూ ఇయర్ వచ్చినప్పటికీ చూడండి మనకు ఎంత ఆనందంగా ఉంది. ఆనందం ఏముంది దాంట్లో? ఆనందం ఏముంది? ఒక సంవత్సరం నేను చావుకి దగ్గర అవుతున్నాను. నేను ఆనందించిన విషయం ఏమైతే లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని మనందరూ గోల పెడుతున్నాము. అయితే కొందరు మాకు కూడా అడిగారు, అయితే ఇస్కాన్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడం ఏంటి? మీరే అంటున్నారు కదా మన న్యూ ఇయర్ కాదు, ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్, అయితే మీరేం సెలబ్రేట్ చేస్తున్నారు? అంటే మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చినప్పటికీ చాలామంది అడుగుతున్నారు. మనం సెలబ్రేట్ చేయడం కాదు, we just need a reason to be together. We just want a reason to meet him. We just want a reason to glorify him. We just want a reason
to associate with devotees, and for that anything is okay. For us it doesn't make any difference whether it's January or February. మనకి యాజ్ ఎ డివోటీస్ ఇది పెద్ద పండుగ కాదు, ఇదేమైనా స్పిరిచువల్ ఉత్సవం కాదు. కాకపోతే ఈరోజు మనం ఇక్కడ అందరూ మనం జమ అయ్యామంటే ఎందుకంటే భగవంతుడిని పూజించడానికి, భగవంతుడికి దగ్గరికి వచ్చి దర్శనం చేయడానికి, భక్తుల ఒక సాంగత్యం తీసుకోవడానికి మనకు కావాల్సిన ఒక కారణం. అంటే ఏదో ఒక కారణం దొరికింది, చలో అందరు జమ అవుతాము, చలో భక్తులందరూ ఒక సాంగత్యం తీసుకుందాం. ఏదో ఒక కారణం దొరికింది, చలో భజన చేద్దాం, అఖండ హరినామం చేసేద్దాం. ఏదో ఒక కారణం దొరికింది, చలో టెంపుల్కి వెళ్ళిపోదాం, దామోదర్ దర్శనం. కారణం కావాలి, మాకు కారణం కావాలి. న్యూ ఇయర్తో మాకేం సంబంధం లేదు. We just want to love the Lord, just want a reason to congregate, just want a reason to be together in service of Lord, to be together to glorify Lord. Otherwise we have nothing to do with New Year. And ఇంకొక రీజన్, మనం ఈరోజు అందరు ఇక్కడ ఎందుకు కాంగ్రిగేట్ అయ్యాము? To again reconfirm our resolution in the service of the Lord. మళ్ళీ ఒక దృఢ సంకల్పాన్ని మనం తీసుకోవడానికి. 2012 మొత్తం అయింది, కొన్నిసార్లు అప్ అయింది, కొన్నిసార్లు డౌన్ అయింది, కొన్నిసార్లు నేను చాంటింగ్ చేశాను, కొన్నిసార్లు చేయలేదు, సేవ చేశాను, చేయలేదు, భక్తుల ఒక సాంగత్యం తీసుకున్నాను, తీసుకోలేదు. కానీ ఈ 2013 నుంచి అయినా మన భక్తుల ఒక సాంగత్యం తీసుకునే ఒక దృఢ సంకల్పాన్ని నేను తీసుకుంటాను. కనీసం 2013 నుంచి అయినా నా జీవితాన్ని ఒక దిశలో తీసుకువెళ్తానని ఒక దృఢ సంకల్పం. భక్తి వినోద్ ఠాకూర్ కూడా చెప్పారు, ఏకాకి అమ్మ నహి పాయ్ బాల్ హరినామ సంకీర్తన్. నేను ఇక్కడ ఎవరైనా అన్నారా తెలుగు అర్థం అవ్వట్లేదు? I'm sorry. Anybody here who doesn't understand Telugu? For you I will translate, otherwise I'll just go. Okay, 2 or 3 people. You know Telugu. So here Bhakti Vinod Thakur kuda annaru, ekaki amar nahi payeva. నేను అకేలా, నేను ఒంటరిగా, నేను ఒక్కటే చేయలేను. అందుగురించి ఈరోజు అందరూ భక్తులు మనం సాంగత్యం తీసుకుంటున్నాం. మనం అందరూ కలిసి ఒక దృఢ సంకల్పము హరినామ సంకీర్తన చేద్దాం. టుడే ద హోల్ వరల్డ్, ఈరోజు బయట ప్రపంచంలో అందరూ they will be intoxicated. నష చేస్తారు. టుడే we will also be intoxicated. Today we also be intoxicated. అయితే ఇక్కడ బియర్ బాటిల్స్ ఏం కనిపించట్లేదు, ఎలా ఇంటాక్సికేటెడ్ అవుతుంది? We will be intoxicated with Harinam Sankirtan. Whole night we will be in intoxication. We will chant Krishna's name loudly, all of us, and we will take a resolution how to become a good devotee. ఈ రోజు మనం అందరం నష చేస్తాం. ఏంటి నష? హరినామ సంకీర్తన ఒక నష చేస్తాం. రాత్రి అంతా భగవంతుడు నామస్మరణ మనం చేసుకుందాము. Our voices should be more higher than those cinema songs next to Senora Beach Resort. We have to have a competition with them. Let us sing and chant, because this human life is very rare, very rare, very rare. I'll give you a very small nice story. ఒకసారి ఒక గురువు దగ్గర శిష్యుడు వెళ్ళాడు. తను చాలా పేదవాడు అనమాట. తను వెళ్ళి, గురుగారు నాకు ఏదో మీరు సాయం చేయండి. అయితే గురుగారు తనకి ఒక వజ్రం ఇచ్చారు, ఒక డైమండ్ ఇచ్చారనమాట. డైమండ్ ఇచ్చి, సరే సార్ గురుగారు దీనికి ఏం చేయాలంటే, ఈ డైమండ్ ఒక విలువ ఎంత, 4 చోట్ల వెళ్ళి కనుక్కొని రా అన్నారు. సరే వెళ్తానన్నాడు. ముందు కూరగాయలు అమ్ముతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కూరగాయలు అమ్మేవాడు చెప్పాడు, ఈ వజ్రంకి నేను ఇస్తాను, సరే ఇది నువ్వు నాకు ఇస్తే నేను 5 kg వంకాయ ఇస్తానమాట అనుకున్నాడు. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాడు, కిరాణా షాప్ అనమాట. అక్కడ అడిగాడు, ఈ వజ్రంకి మీరేమి ఇస్తారు? ఈ వజ్రంకి నేనేమి ఇస్తాను? సరే ఒక 5 kg ధాన్యాలు ఇస్తాను, మేబీ బియ్యం అయినా. మళ్ళీ ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళారు, బంగారు షాప్కి వెళ్ళారు, మీరు వజ్రంకి ఏమి ఇస్తారు? వాళ్ళు అన్నారు, బాగానే ఉంది, 5 lakhs ఇస్తాను. మళ్ళీ డైమండ్ హోల్సేలర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి కరెక్ట్గా తెలుసు ఈ వజ్రం ఏ క్వాలిటీ అని. తను అన్నాడు, సరే నేను దీనికి 5 crores ఇస్తాను, 5 కోట్లు ఇస్తాను అన్నారనమాట. గురుగారు దగ్గరికి వెళ్ళాడు. గురుగారు బాగుంది, అందరి దగ్గర కనుక్కున్నాను, కాకపోతే నాకు చిన్న డౌట్, అంత వేరియేషన్ రావడం ఏంటి? ఇతను 5 kgs వంకాయ అన్నాడు, ఇతను బియ్యం అన్నాడు, ఇతను వజ్రం ఇది అన్నాడు, కోట్లు అన్నాడు, ఇతను లక్షలు అన్నాడు, అసలు ఏంటి? అయితే గురుగారు చెప్పారనమాట, అలానే మనుషులు కూడా 5 రకాల మనుషులు ఉంటారనమాట. ఒక్కరు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఒక జీవితాన్ని, ఒక మానవ జీవితాన్ని ఉట్టి వాళ్ళ ఒక ఇంద్రియ సంతృప్తికే వాడేస్తారు.
ఏం కావాలి? నాకు మంచి ఫుడ్ కావాలి తినడానికి, నాకు ఏదో మంచి చూడడానికి కావాలి, ఏదో మంచి వినడానికి కావాలి. నా కోసమే, నా ఒక ఇంద్రియ సంతృప్తికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వృధా చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ ఒక దుర్లభ మానవ జన్మకి ఇచ్చిన విలువ ఎంత? 5 కేజీ వంకాయ. మరికొందరు ఏం చేస్తారంటే నాట్ ఓన్లీ ఫర్ దెమ్సెల్వ్స్, వాళ్ళ కోసమే కాదు, వాళ్ళు ఒక కుటుంబ సదస్సుల కోసం కూడా, లేదా నా భార్యకి నేను సరిగా చూసుకోవాలి, నా పిల్లల్ని సరిగా క్యారియర్లో నేను సెట్ చేసుకోవాలి, వాళ్ళ కోసం నా జీవితాన్ని నేను అంకితం చేస్తాను. వాళ్ళ ఒక మానవ జీవితాన్ని ఎంత విలువ ఇచ్చారంటే ఒక 5 కేజీ బియ్యం, ఒక 5 కేజీ బియ్యం. మరికొందరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు? సమాజ్ సేవ. ఎవరికి ఫుడ్ లేదు వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎవరికి మ్యారేజ్ కోసం డబ్బులు లేదు అమ్మాయికి కన్యాదానం చేయాలి, ఇతని దగ్గర బట్టలు లేదు తనని బట్టలు పెట్టాలి, అన్నదానం చేయాలి. వాళ్ళు ఏం చేశారు? ఈ మానవ జీవితంకి వాళ్ళు ఇచ్చిన విలువ ఒక 5 లక్షలు. అది కూడా మంచిదే, వెరీ గ్రేట్. మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే మీరు చాలా మంచి పని చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ మరి మీరు పూర్తిగా మానవ జీవితంకి విలువ ఇవ్వలేదు, ఓన్లీ 5 lakhs ఇచ్చారు. కానీ ఎవరైతే తన ఒక కళ్యాణం కోసం, తన ఒక ఆత్మ కళ్యాణం కోసం, నేను ఎలాగో ఈ యొక్క జన్మంలో భగవంతుడిని నేను చేరాలి, నేను గోరఖధామానికి వెనక తిరిగి వెళ్ళాలి. మన ఒక పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ? వాట్ ఈస్ అవర్ పర్మనెంట్ అడ్రస్? అగ్నంపుడి. ఆ పర్మనెంట్ అడ్రస్కి మనం వెనక వెళ్ళాలి. ఎవరైతే ఆ ఒక ఊహలో ఉంటారో ఇది నా పర్మనెంట్ అడ్రస్, నేను మళ్ళీ దానికి వెళ్ళాలి, తను ఒక జీవితాన్ని కళ్యాణం చేసి ఇతరులకి సాయం చేసిన వాళ్ళు ఎంత విలువ ఇచ్చారు వజ్రంకి? 5 crores, ద కరెక్ట్ వాల్యూ ఫర్ హ్యూమన్ లైఫ్. ఈ యొక్క మానవ జీవితం చాలా దుర్లభం. ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్లో, ఇలాంటినప్పుడు మనం ఇంకా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయాలి. ఈ యొక్క హ్యూమన్ బర్త్, ఈ యొక్క మానవ జీవితం ఎంత 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 విలువైనది. దీన్ని నేను వృధా చేయను. ఆత్మ కళ్యాణం కోసం భగవంతుడిని నేను చేరుతాను. 10 things in this world is very, very rare. Can anybody tell me 10 things in this world is very, very rare? Any guess? 10 things. Taj Mahal? I'm not talking about wonders of the world. Any 10 things most rare in this world? Platinum. No. Diamond. Huh? No. Well, today I will give you nice food to you. Not be satisfied? Give a good job. 1 lakh salary. Not satisfied? What is very, very rare in this world? Think. If I go on speaking and you people, then you will sleep. It's already 9 o'clock. You think an answer? Yes. Come on. Time, Mataji. Time. Okay. I'll start. Huh? Navavida Bhakti. Okay, sit down. 10 things, very rare. Out of that, the first thing, you know it, I'm just tricking you, human birth. Very rare. According to the scriptures, ఇప్పుడు మనం ఈ శరీరం కాదు ఆత్మ, అది అందరూ ఒప్పుకుంటున్నారు కదండి. ఎవరైనా ఉన్నారా ఇది ఒప్పుకుంటలేరు? అందరూ ఒప్పుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? మనం ఆత్మ, శరీరం కాదు. సో ఇందాక ప్రభుజీ గారు చెప్పారు, ఈ ఆత్మ అనేది 4 ప్రదేశాల్లో ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే దేవతలు, వాళ్ళు పైన ఉన్నారు, స్వర్గలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో, పైన మనకైనా పైన ఉన్న లోకాల్లో. మరికొన్ని ఆత్మలు నరకలోకంలో ఉంటుందన్నమాట. మరికొన్ని ఆత్మలు పురుగుల్లో, పక్షుల్లో, కిటుకుల్లో, సూక్ష్మమైన జీవుల్లో ఉంటుందన్నమాట. చాలా తక్కువ ఆత్మలు మానవ శరీరంలో ఉంటాయి. శాస్త్ర ప్రకారము నరకలోకంలో ఎంతో మంది ఆత్మలు ఉన్నాయి, దానికి లెక్క లేదన్నమాట. అదే పురుగు రూపంలో, పక్షి రూపంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, లెక్క లేదన్నమాట. అదే దేవతా రూపంలో, గంధర్వ రూపంలో లెక్క లేదన్నమాట. ఓన్లీ హ్యూమన్ లైఫ్లో తక్కువ సంఖ్య, అందు గురించి మనం లెక్కేసుకోవచ్చు. సో రేర్. ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు మనము భగవంతుడి గురించి వింటున్నారు. నరకులో ఉన్న వాసులు ఎవరైతే నరకులో ఉన్నారో ఆత్మ, నరకంటే యూనో నరకంలో ఉన్న ఆత్మలు భగవంతుడు ఒక వాణి వినలేరు. అదే ఏ ఆత్మలు అయితే ఈ పురుగుల రూపంలో, పక్షి రూపంలో, జాంగల్ యానిమల్ రూపంలో ఉన్నారు, వాళ్ళు ఈ భగవత్ వాణి వినగలుగుతారు కానీ వాళ్ళకి అర్థమవుతుంది. వినగలుగుతారు కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అదే దేవలోకంలో ఉన్న ఆత్మలు వాళ్ళు వినగలుగుతారు, వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని పాటించలేరు, దాన్ని ఆచరించలేరు. ఎందుకంటే ఇందాక ప్రభుజీ ఏం చెప్పారు, ఎగ్జామినేషన్ హాల్ ఇదే. అక్కడ మనం ఏం చేయలేము, అక్కడ ఉండి మనం చేసిన కర్మాలకి మనము అనుభవించడమే. అయితే ఓన్లీ మానవ జీవితంలో మనం వినగలుగుతాము, మనం అర్థం చేసుకోగలుగుతాము, మన జీవితంలో దాన్ని మనము ఆచరించగలుగుతాము. ఓన్లీ మానవ జీవితంలో. సో ఎంత ఎంత రేర్ అన్నమాట. సో ఈ యొక్క 10 థింగ్స్ ఏదైతే రేర్గా ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ రేర్ థింగ్ టు గెట్ ఎ హ్యూమన్ బర్త్. వెరీ వెరీ రేర్ థింగ్. దాని ఒక విలువ నేను ఎప్పుడు క్లాస్లో అంటూ ఉంటాను. ఈ సెల్ ఫోన్లో కూడా మనకి ప్రీపెయిడ్ కనెక్షన్ ఉందనుకోండి, ప్రీపెయిడ్ మనం డబ్బులు ముందే పే చేస్తాం, టెన్షన్ ఉండదు. పోస్ట్ పెయిడ్ అంటే మనం ప్రతి నెల వెళ్ళి కట్టాలి. మనకి ఇప్పుడు అయింది ఏంటంటే హ్యూమన్ లైఫ్ ప్రీపెయిడ్ కనెక్షన్ అనమాట. ముందు మంచి కర్మలు చేశాము, దానివల్ల ఈ యొక్క హ్యూమన్ లైఫ్ మనకి దొరికింది. ఇప్పుడు ప్రతి నెల వెళ్ళి కట్టడం అవసరం లేదు, అందుగురించి దాని ఒక విలువని మనం తెలుసుకోలేకపోతున్నాము. అదే ఈ హ్యూమన్ లైఫ్, ఈ యొక్క మానవ జీవితం పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉందనుకోండి, ప్రతి నెల ఐఎస్ఎల్ఆర్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు కట్టాలి, బాబు నేను ఈ మానవ శరీరంలో ఉంటాను, ఇంకో 500 తీసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది దాని ఒక విలువ. కానీ ప్రస్తుతం మనం ఏమీ కట్టట్లేదు, మనం ఆల్రెడీ మంచి కర్మలు చేసాము, దానివల్ల మనకి జీవితం దొరికింది, దాని ఒక విలువని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మానవ జీవితం వెరీ 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 డిఫికల్ట్ టు గెట్ వన్ హ్యూమన్ బర్త్. సరే, ఇప్పుడు మనందరికీ హ్యూమన్ బర్త్ దొరికిందండి. మనమే కాదు, సెలవులలో వచ్చిన వాళ్ళకి దొరికింది, ఆ పార్క్లో ఎంజాయ్ చేసిన అందరికీ హ్యూమన్ బర్త్ దొరికింది. సో మీరు అనుకుంటారు, సరే మాతాజీ మీరు అన్నారు కదా చాలా రేర్ చాలా గ్రేట్, అందరికీ దొరికింది, ఓకే, అక్కడ మన అందరూ ఈక్వల్ అయిపోయాం. సెకండ్ రేర్ థింగ్, మీకు హ్యూమన్ బర్త్ దొరికింది కానీ ఆర్య దేశం అంటే కొందరు ఆర్య అంటే భారతవర్ష అంటారు, అదే కాదు, దట్ ఈస్ కరెక్ట్ అంటే లెట్ us go at that level only. మీకు సమాధానం అండి, ఆర్య దేశంలో జన్మం దొరకడం చాలా కష్టం. మన భారత భూమిలో మనకి జన్మం ఉంది కనుక మనకి భగవంతుడి గురించి తెలుసు, మనకి గీతా గురించి తెలుసు, మనకి ఏది మంచి ఏది చెడు మనకి తెలుసు. అదే మన అమెరికా లాంటి ప్రదేశాల్లో మనము పుట్టించి ఉంటే మనకి ఏమీ తెలియదు, మనం కూడా కౌ మీద తినేసి ఉండేవాళ్ళం అనమాట. సో ద సెకండ్ రేరెస్ట్ థింగ్ ఏంటి, ఆర్య ప్రదేశంలో మనకి ఉండడము, ఈ యొక్క అవకాశం మనకి దొరకడం. Do you believe me or not? How many people are born in India? Very few people. Most of them, India is a chinna pradesham. In so many countries are there. They are born. They never got a chance to know about the law. Okay, second. The third rare thing, uttama kule. మన ఇండియాలో మనం బాన్ అయ్యాము, అది మనం దొరికింది. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు భక్తులు కాదనుకోండి, లేదు వాళ్ళు భగవత్ భక్తి వైపు వెళ్ళరనుకోండి, మనకి చిన్నప్పటి నుంచి వేరే మార్గంలో తీసుకువెళ్తే అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? సో ఉత్తమ్ కులే కూడా జన్మ దొరకడం చాలా చాలా కష్టము. సో అది కూడా మనకి దొరికింది. ఇప్పుడు టెంపుల్ వరకు వచ్చారంటే దట్ లక్ ఇస్ దేర్, పేరెంట్స్ ఒప్పుకున్నారు, పంపించారు, వచ్చారు. థర్డ్ రేర్ థింగ్ కూడా దొరికింది. ద ఫోర్త్ వన్ దీర్ఘాయు. మీకు హ్యూమన్ బీయింగ్ దొరికింది అనుకోండి, టిక్ కొట్టేశారు. ఆర్య ప్రదేశంలో దొరికింది, టిక్ కొట్టేశారు. ఉత్తమ కులే, టిక్ కొట్టేశారు. మీకు ఆయువు లేకపోతే ఏం చేస్తారు? కంపల్సరీ కాదు, మీకు హ్యూమన్ బర్త్ ఉండాలి, దానికి మీరు అనుభవించడానికి మీకు ఆయువు కూడా ఇచ్చి ఉండాలంటే కంపల్సరీ కాదు. చాలా మంది మనం వినట్లేదండి, హాస్పిటల్స్లో అలా పుడుతున్నారు, బేబీ అలానే చనిపోతున్నారు. వాళ్ళు ఉత్తమ కులే పుట్టారు, ఆర్య దీనిలో పుట్టారు, హ్యూమన్ బర్త్ దొరికింది కానీ ఆయువు లేదు. సరే, మనకి ఆయువు దొరికిందా? ఇప్పటి వరకు మనం వినగలం కదా, టిక్ కొట్టేసాము. ఆయువు కూడా దొరికింది కానీ నిరోగమైన శరీరము. మనకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరు రాగలుగుతారా వాణి వినడానికి? లేదు.
శరీరం మంచి ఆరోగ్యం లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ బెడ్లోనే ఉంటారు, మీరు ఇంకా లేలేరు. చాలా మంది మనం వింటున్నాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దే ఆర్ జస్ట్ ఆన్ ద బెడ్. సో గాడ్ లైక్ నెక్స్ట్ వన్, హౌ మెనీ ఐ కవర్? 5. నెక్స్ట్ వన్, పంచ ఇంద్రియాలు. మీకు పంచేంద్రియాలు అన్ని పని చేస్తున్నాయి, వినబడుతున్నాయి, కనిపిస్తుంది అని మీరు భగవంతుడు ఒక నామస్మరణ చేయగలుగుతున్నారు. చాలా మంది మాట్లాడలేరు, చాలా మందికి వినబడదు, చాలా మందికి కనిపించదు, గీత ఉంటే కూడా చదవలేరు. సో అది కూడా మీకు దొరికింది, అవునా కాదు? దానికి టిక్ కొట్టాము, అది కూడా మనకి దొరికింది. మంచి ఆరోగ్యం దొరికింది, మంచి శరీరం దొరికింది, దీర్ఘాయువు దొరికింది, పంచ ఇంద్రియాలు దొరికింది. నెక్స్ట్ బుద్ధి. బుద్ధి కొందరికి అన్నీ ఉంటాయి, చూడడానికి చాలా చక్కగా ఉంటారు, చూడడానికి చక్కగా హీరోగా ఉంటారు, కానీ పైన అంత ఖాళీ, ఏమీ అర్థం అవ్వదు. ఇటు వస్తారు, ఇలా వింటారు, వెళ్ళిపోతారు, అర్థం అవ్వదు. వీళ్ళు ఏమంటున్నారు, ఏంటో ఏం చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్లో అనుకొని వెళ్ళిపోతారు. అదేంటి టెంపుల్ అంటే ఏంటి అందరా ప్రవచనాలు ఇచ్చేస్తారు. టెంపుల్ అంటే వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టాలి, 10 రూపాయలు గుండీలో పెట్టి బొమ్మలు ఇటు కొట్టి అటు కొట్టి వెళ్ళిపోవాలి. ఇదేంటి అలా ప్రవచనాలు చెప్తుంటారు, అర్థం అవ్వదు. ఇదేంటి ఇప్పుడు మీకు అర్థమైంది, అందు గురించి కూర్చున్నారు, ఎవరు పారిపోలేరు. అది కూడా టిక్ కొట్టేయండి. అర్థం చేసుకున్న తర్వాత దానిపైన శ్రద్ధ అనేది పుట్టాలి. ఎంతమందికి శ్రద్ధ ఉంది? నేను ప్రతి క్లాస్లో అంటాను, కొన్ని మనము బాగా చెప్పారు మాతాజీ అని పుస్తకంలో రాసిస్తాము, కొన్ని బాగా చెప్పారు మాతాజీ అని మన బుద్ధిలో మనము దాన్ని మనం ఉంచుకుంటాము, దాన్ని మనం గుర్తుపెట్టుకుంటాము. కొన్ని క్రాస్ వెంటిలేషన్ వెళ్ళిపోతాయి, ఇటు వింటాము, ఇటు బయటికి వెళ్ళిపోతాయి. చాలా చాలా తక్కువ మన ఒక సంకల్ప సెక్షన్కి వెళ్తుంది, ఒక దృఢ నిశ్చయం చాలా తక్కువ. లాస్ట్ సండే క్లాస్లో నేను ఏం చెప్పాను, ఎవరైతే గొప్ప భక్తులు బిల్వమంగళ ఠాకూర్, తులసీదాసు, వాళ్ళు ఏం పెద్దది చేశారు, ఏం లేదు, ఒక్కసారి వైఫ్ అనింది, ఏంటి నా మీద నీకు అంత అటాచ్మెంట్, ఇంత అటాచ్మెంట్ నీకు భగవంతుడి పైన ఉంటే నువ్వు మంచి భక్తుడుగా ఈ పాటికి నువ్వు భగవంతుని చేరగలుగుతావు అని చెప్పారు. వెంటనే ఇంకా మంచి భక్తులుగా మారిపోయాడు. సో అలాంటి భక్తులు ఉత్తమ భక్తులు, ఉత్తమ మానవులు, భక్తులు ఉత్తమ మానవులు. ఎందుకంటే ఇలా విన్నారు, ఇలా వెంటనే సంకల్పంకి వెళ్ళిపోయింది. మనం 70 years, 60 years, 40 years, 30 years, 10 years నుంచి టెంపుల్కి వస్తాం వెళ్ళిపోతాం, మరి ఇక్కడ ఏమీ వెళ్ళట్లేదు. గజ స్నానం లాగానే ఇలా వింటాము, చాలా బాగా చెప్పారు, మళ్ళీ వెళ్తాము, మన బిజినెస్, మన లైఫ్, మన ఫ్యామిలీ, చేంజెస్ ఏమీ లేవు. ఉట్టి ఇన్ఫర్మేషన్ కోసం, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ లేదు. టెంపుల్లో వచ్చిన వాళ్ళు చూడండి 70% లోకమెప్పు కోసమే. ఏజ్ అయిపోయింది కదా, మనసులో అయితే శనివారంలో వెళ్ళాలని ఉంది, మరి ఎవరైనా చూస్తే బాగుంటుంది కదా, ఈ వయసుకే ఏంటి టెంపుల్కే వెళ్ళాలి కదా, ఈ వయసుకే టెంపుల్కే భావన అనేది లేదు, యాంత్రికం అయిపోయింది. వెళ్ళవలసింది తప్పదు, ఇంకెక్కడికి వెళ్ళాలి, హెయిర్ అంతా వైట్ అయిపోయింది. శనివారానికి వెళ్తే యంగ్స్టర్స్ చూసి నవ్వుతారు, టెంపుల్కి వచ్చారు, లోపల ఆనందం లేదు. టెంపుల్ ఎందుకు వచ్చామో ఏమిటో ఇంకా టైం పాస్ అయిపోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఇటు ఇలా చక్క విని వెళ్తారు, అటు ఇంటికి వెళ్తే మళ్ళీ ఇలా రిమోట్ పట్టుకుంటారు, టక్ 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 టాటా స్కై కొట్టేస్తారు. నేను ఏం చెప్పాను లాస్ట్ క్లాస్ అంటే, మనకి ఇది లేదు ప్యాస్, మనకి వయసు తెలుగు దాహం లేదు. భగవంతుడిని చేరాలంటే మనకి దాహమే లేదు. దానికి ఎందుకు దాహం లేదంటే దాని ఒక విలువ మనకి అర్థం అవ్వట్లేదు. ఈ ఒక మానవ జీవితం విలువ. సో శ్రద్ధ, ద 9th one, శ్రద్ధ. వింటారు, బాగుంది, టెంపుల్కి వస్తారు, ప్రతి ఆదివారం వస్తారు, మేబీ ధోతి కుర్తా కూడా వేసుకుంటారు, మేబీ తిలక్ కూడా పెట్టుకుంటారు, మేబీ డొనేషన్ కూడా ఇచ్చేస్తారు టెంపుల్కి, కానీ శ్రద్ధ లేదు. 50% శ్రద్ధ ఉంది, ఒక్కొక్కసారి అనుకుంటాం బాగానే ఉంది చేస్తానని, 50% పూర్తి శ్రద్ధ లేదు. ఎప్పుడైతే మనకి పూర్తి శ్రద్ధ ఉండదు మనం దాన్ని పాటించలేము. ఏదైతే మనకి పూర్తి శ్రద్ధ ఉంది దాన్ని మన జీవితంలో మనము పాటించగలుగుతాము, శ్రద్ధ లేనప్పుడు మనం పాటించలేము. సో 9th పాయింట్, అన్ని టిక్ అయిపోయింది అనుకోండి మన జీవితంలో, కానీ శ్రద్ధ లేదనుకోండి లాభం ఏంటి? ఓన్లీ శ్రద్ధ కూడా ఉంది, చాలా బాగుంది, నిజంగా మాధవ్ చెప్పింది కరెక్టే, మానవ జీవితం చాలా విలువైనది, అంత చేస్తాము, కానీ దాన్ని పాటించడానికి శక్తి లేదు, ధైర్యం లేదు.
బాగా చెప్పారు, చెయ్యాలని కూడా ఉందండి, మీరు చెప్పింది అలా మాకు చెయ్యాలని లేదని లేదు, చెయ్యాలని ఉంది, శక్తి లేదు. దేంట్లో శక్తి లేదు? శరీరంలో శక్తి లేదు, మనసులో కూడా శక్తి లేదు. మనసు ఇటు లాగుతుంది, ఒక్కసారి న్యూస్ పేపర్, ఒక్కసారి టీవీ చూద్దాం, ఒక్కసారి పార్టీకి వెళ్ళిపోదాము, ఒక్కసారి మన ఒక సెన్సెస్, ఒక ఇంద్రియాలు మనకి ఇటువంటి లాగుతున్నాయి అనమాట. అయితే ఇమాజిన్ ఈ యొక్క 10 పాయింట్స్ టిక్ అవ్వాలంటే ఎంత కష్టం. ఈ 10 పాయింట్స్ మీకు 10 వదిలేయండి, మీకు 8 పాయింట్స్ అయినా టిక్ అయ్యాయా? 8 పాయింట్స్ అయినా టిక్ అయ్యాయి. ఇక్కడ కూర్చున్నారంటే 8 పాయింట్స్ టిక్ అయ్యాయి. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. మేము చిన్నప్పుడు మా మదర్ యూస్ టు టెల్ వెరీ గుడ్ 3 స్టోరీస్. చిన్నప్పుడు మా మదరు 3 స్టోరీస్ చెప్పేవారు అనమాట. మా ఇంట్లో there used to be a satsang. ప్రతి గురువారం they used to have a satsang. So my mother used to tell me these 3 stories I never forget about how the human life is so rare. She was telling me that in some of the scriptures, I don't know exactly from where she got it, but she was telling me that to get human life is something like మేరు పర్వతం ఉందనుకోండి. ఈ మేరు పర్వతము 1,00,000 యోజన అంత పెద్దగా ఉంటుందన్నమాట మేరు పర్వతం. సో ఆ మేరు పర్వతం ఎంత పెద్దగా ఉంది, అంత పెద్దగానే మన మసాలా డబ్బా ఉంటుందండి, మనం వంట చేస్తాం కదా, మాట్లాడిస్తే తెలుస్తుంది. దాంట్లో ధనియా ఉంటుంది, ఆవాలు ఉంటాయి, పచ్చిమిరపకాయ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి మసాలా డబ్బాలు, మనం పోపు వేసిన డబ్బా. ఆ మసాలా డబ్బాలో ఉన్న అన్ని మనం కలిపేస్తే మేరు పర్వత్ 1,00,000 యోజన పెద్ద మేరు పర్వత్ నిండి ఆ మసాలాస్ అన్ని కలిసిపోయాయి అనుకోండి, కలిసిపోయాయి. ఆ ధాన్యాలు, ఆవాలు, జీలకాయ అన్నీ కలిసిపోయాయి అనమాట. ఆ కలిసిపోయి ఉందన్నమాట. ఒక ఓల్డ్ లేడీ, ఒక ముసలామె 70 years ఓల్డ్, ఒక స్టిక్ పట్టుకొని వాకింగ్ చేసి అక్కడికి వెళ్ళిందనమాట. ఆవిడకి మనం కూర్చొని ఈ మేరు పర్వతం ఎంత పెద్దగా ఉన్న ఆ మసాలాస్ అన్ని కలిసిపోయాయి కదా, ఇప్పుడు మీరు కూర్చొని దాన్ని విడితీయండి అనమాట, సపరేట్గా. ఆవిడ చేయగలుగుతుందండి? వెనక నుంచి వినపడలేదు. చేయగలుగుతుందా? కానీ శాస్త్ర ప్రకారము మేబీ ఆవిడ చేయగలుగుతుంది, కానీ మనిషి జీవితం మీకు మళ్ళీ రాదు. మీకు అర్థమైందా? మేబీ ఆవిడ అది విడి చేయగలుగుతుంది. There is a possibility, but there is no possibility that you will get a human life again. Did you understand? మేబీ ఆవిడ చేయగలుగుతుంది, మేబీ ఒకరోజు అది పాసిబుల్ ఉండొచ్చేమో, కానీ మళ్ళీ ఈ జన్మం వృధా చేసేస్తే మళ్ళీ ఇంకోసారి మీకు హ్యూమన్ బర్త్, మానవ జీవితం రావడము ఆ పాసిబిలిటీ తక్కువ ఉంది, మేబీ నిల్ ఉంది. ఇమాజిన్. సెకండ్ ఎగ్జాంపుల్, ఒక అతను మేబీ ఏ దేశంలో ఏదో పని చేసి వచ్చాడనమాట. 2-3 years పని చేసిన తర్వాత విలువైన డైమండ్స్, విలువైన వజ్రాలు అన్నీ తీసుకొని ఒక ప్యాకెట్లో క్లోజ్ చేసి తన పాకెట్లో తీసుకొని ఒక స్టీమర్ మీద, సముద్ర పైన స్టీమర్ మీద ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి వెళ్తున్నాడు అనమాట. వెళ్ళినప్పుడు తను స్టీమర్లో ఉన్నప్పుడు తన మనసులో ఒక కోరిక పుట్టింది. అంత కష్టపడి సంపాదించాను కదా, ఒక్కసారి ముడి తీసి చూస్తాను ఏమేమి సంపాదించాను, ఎలాంటి రాయలు, ఎలాంటి ఆ వజ్రాలు అని అతను అనుకున్నాడు అనమాట మనసులో. సో అతను ఆ ప్యాకెట్ తీశాడు, ఓపెన్ చేసి ఆ వజ్రాలు చూసినప్పటికీ హ్యాండ్ స్లిప్ అయిపోతే ఉన్న వజ్రాలు మొత్తం అంతా సముద్రంలో పడిపోయాయి. ఇప్పుడు ఆ సముద్రంలో అతను దూకి ఆ వజ్రాలు అతను మళ్ళీ తీసుకురాగలుగుతాడా? అవునా కాదా? అంటే శాస్త్ర ప్రకారము మేబీ దట్ ఈస్ పాసిబుల్, కానీ హ్యూమన్ బర్త్ మళ్ళీ దగ్గర మేబీ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మేబీ హీ కెన్ డూ ఇట్. అతను చేసేయగలుగుతాడేమో, చెప్పలేమో, మేబీ అతను బాగా కష్టపడితే, కానీ హ్యూమన్ బర్త్ మాత్రం మళ్ళీ రాదు. థర్డ్ ఎగ్జాంపుల్, ఇదన్నీ pieces my mother used to tell. I can't exactly quote with scriptures, but then they tried to say by these examples that how human birth is so rare. So they gave this third example. They said a frog. Kappa water lo chinna well నుయ్యలో ఫ్రాగ్ ఉందన్నమాట, కప్ప. సో ఆ నుయ్యలో వాటర్ పైన గ్రీన్ లేయర్, ఒక్కొక్కసారి చాలా రోజుల నుంచి మనం వాటర్ వాడకపోతే
దానిపైన నాచు పడిపోయింది అనమాట. నాచు పడిపోతే మీకు చంద్రమ తాలూకా ప్రతిబింబం కనిపించదు నాచు పడిపోతే. సో ఒకరోజు శరత్ పూర్ణిమకి చంద్రుడు ఎలా ఉంటాడు, అందంగా ఉంటాడు అనమాట. అయితే ఒకసారి ఆ కప్ప ఇలా తిరుగుతూ ఉంటే చాలా గాలి వేసిందనమాట. గాలి వేయడం వల్ల నీళ్ళపైన ఉన్న నాచు జరగడం వల్ల నీళ్ళంతా స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో ఆ కాపుకి అలా ఆ ఫ్రాక్కి అలా అనిపించింది అనమాట, ఏంటి ఇక్కడ ఏదో కనిపిస్తుంది అని చూస్తాను. సో చూస్తే ఆ ప్రతిబింబం కనిపిస్తే ఇది చాలా బాగుంది, చంద్రుడు కనిపిస్తున్నాడని నేను నా ఫ్రెండ్స్ నా బంధువుల్ని పిలుస్తాను అని అతను వెనక వెళ్తే అప్పుడు కల్లా మళ్ళీ గాలి రావడం, మళ్ళీ దాని మీద నాచు పడిపోవడం అనమాట. నాచు ఇటు కదులుతుంది కదా నీళ్ళు పైన. సో ఇప్పుడు ఆ ఒక ఫ్రాగ్ని మళ్ళీ శరత్ పూర్ణిమ రోజు చంద్రుడు తాలూకా ప్రతిబింబం కనిపించడానికి ఎంత పాసిబిలిటీ ఉంది? నీళ్ళు. ఎందుకంటే కొన్ని శరత్ పూర్ణిమ రోజు చంద్రుడు ఉన్నాడు అనుకోండి, దిక్కొట్టేయచ్చు. కానీ అదే సమయంలో గాలి రాకపోవచ్చు కదా. గాలి కూడా రావాలి, నాచు కూడా జరగాలి, ప్రతిబింబం కనిపించడమే కాదు ఆ సమయంలో ఫ్రాక్కి కూడా అలా అనిపించాలి చూడడానికి. మేబీ అతను మూడ్లో లేదు, చూడరు. ఇమాజిన్, అది అన్ని పాసిబిలిటీస్ అవుతుందా? వెరీ రేర్. కానీ శాస్త్ర ప్రకారం మేబీ అది కూడా పాసిబుల్ ఉంది. కానీ హ్యూమన్ బర్త్ రావడం పాసిబుల్. మేబీ అది కూడా జరగొచ్చేమో. సేమ్ సందర్భాలు సేమ్ జరుగుతాయి, కానీ మళ్ళీ మానవ జీవితం రాదంటున్నారు. సో కెన్ యూ ఇమాజిన్ హౌ rare the human birth is? By these 3 examples, the Vaishnava, they're explaining that how rare is human birth. And do we value human birth? We have no value. It is very rare. And whatever little time, you know what they say, those who are teaching about pranayama, they say that every human being has a certain amount of breaths allotted to him. ప్రాణాయామం ఒక శాస్త్ర ప్రకారము ప్రతి జీవికి కొన్ని శ్వాసాలు మనకి ఇచ్చారనమాట. ఫలానా జగదీష్ ప్రభు మీరు ఒక 1 lakh శ్వాసం వరకు మీరు ఉంటారు అని వాళ్ళకి ఇస్తారనమాట. అందుగురించి ప్రాణాయామంలో వాళ్ళు ఏమంటారు, ఇఫ్ యూ డూ స్లో బ్రీతింగ్ అండ్ ఆల్ దట్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్. వై? బికాస్ యూ ఆర్ గివెన్ దట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రీత్. ప్రాణాయామం చేసినప్పటికీ మీ ఒక జీవిత కాలాన్ని మీరు పెంచొచ్చు అని ఎందుకంటారు? ఎందుకంటే మీరు ఆ శ్వాసాన్ని మెల్లమెల్లగా తీసుకోవడం వల్ల ఇంకా కొన్ని రోజులు మీరు బ్రతకగలుగుతారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అలాటెడ్ సర్టన్ బ్రీత్స్. సో ఇమాజిన్, your life is so limited. Are you making proper use of it? ప్రభుజీ ఇందాక టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు. ఒక్కసారి ఊహించండి, 365 days. 365 days అంటే how many hours? 365 into 24, around some 8,670 hours. And how many minutes? Some 5 lakh minutes. And how many seconds? Some 3 crore seconds. So మీరు ఎలా దాన్ని ఉపయోగించారు? So many hours, so many minutes, so many seconds. Wasted your life. I'm going to show you one small presentation. Maybe somebody can call Raghu Prabhu so that he can fix the laptop. Devi or Shyam, just call Raghu Prabhu. Let him fix the. I'll show you a small presentation on how we are using our time. That's something. Raghu, call. Sets it. So చావు అనేది తప్పదు, అది 100% మనకు వస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడం వల్ల, బర్త్డే సెలబ్రేట్ చేయడం వల్ల మనం రోజు చావుకి దగ్గర అవుతున్నాము. కాకపోతే భక్తులకి చావు అంటే భయం ఉండదు. భక్తులకి చావు అంటే భయం ఉండదు. ఎందుకు భక్తులకి చావు అంటే భయం ఉండదు? భక్తులకి చావు అంటే ఎందుకంటే వేర్ దే ఆర్ గోయింగ్ దే నో. మామూలుగా శ్రీల ప్రభుపాదుల గారు ఉదాహరణ ఇచ్చేవారు, ఒక పిల్లి, క్యాట్
ఒక క్యాట్ తన బేబీని పట్టుకుంటే ఎంత ప్రేమతో, ఆ బేబీకి ఎటువంటి భయం ఉండదు. తన బేబీని పట్టుకుంటే అదే టీత్స్తోనే, అదే టీత్ పళ్ళు, అదే పళ్ళుతో పట్టుకుంటుంది. కానీ బేబీకి ఎటువంటి భయం లేదు, చాలా ఆనందంగా ఉంది అమ్మ పట్టుకుని. అదే పిల్లి ఒక మౌస్ ని పట్టుకుంటే, ఒక ఎలుగుని పట్టుకుంటే ఆ ఎలుగుకి ఎంత భయం ఉంటుంది, చాలా షివరింగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెత్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్ అండ్ ఎ డివోటీ. ఒక భక్తుడికి ఎందుకు భయం ఉండదు? ఎందుకంటే తనకి తెలుసు, కృష్ణ సేస్ ఇన్ భగవద్గీత, ఐఎమ్ డెత్. తనకి భయం ఉండదు, ఎందుకంటే తనకు తెలుసు. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా మ్యారేజ్ చూసుకుంటే మ్యారేజ్ చివరిలో ఒక సెరమనీ ఉంటుంది. అమ్మాయికి కారులో కూర్చోబెడతారు, అప్పుడు ఆవిడ ఏడుస్తుంది అండి, చూసారా లేదా? ఏడుస్తుందా నవ్వుతుందా? అమ్మ కూడా ఏడుస్తుంది, ఆవిడ ఏడుస్తుంది, నాన్నగారు ఏడుస్తారు, ఇలా వాళ్ళు కౌగలిస్తారు. ఆ సమయంలో మీరు చెప్పండి అమ్మాయికి, బాబు అంతలాగా ఏడుస్తున్నావు అమ్మ, వదిలే, ఇంట్లోనే ఉండిపో, ఇంకెందుకు అంతలాగా ఏడుస్తున్నావు ఉండిపోతుందా? ఇటు ఏడుస్తుంది, కానీ ఇటు చాలా ఆనందంగా ఉంది. అయ్యో నేను వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మై హస్బెండ్. ఏడుస్తుంది, ఆనందంగా ఉంది. అలా భక్తులకు జీవితంలో కూడా చావు దగ్గరకు వచ్చినప్పుడు ఇటు చావు దగ్గరకు వస్తుంది, కానీ ఇటు ఆనందం ఉంది. బికాస్ దే ఆర్ గోయింగ్ టు మీట్ ద భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. అండ్ దే నో హిమ్. మామూలుగా ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఒక ఆనందం కూడా ఉంది, ఎందుకంటే షీ నోస్, ఓ మై హస్బెండ్ ఇస్ దేర్, నా భర్త ఉన్నారు, నన్ను ప్రేమిస్తారు అనే ఒక ఇది ఉంది, ఒక ఆశ ఉంది. అలానే భక్తులు చావు దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ ఒక ఆనందం ఉందన్నమాట, ఎందుకంటే వాళ్ళు తెలుసు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను. అందు గురించి మీరు చూడండి, మామూలుగా మన ఇస్కాన్లో కూడా ఏ స్వామీజీ అయినా ఆవిర్భవించిన రోజు కూడా మనం పండుగ చేసుకుంటాము. వాళ్ళు డిసపిరెన్స్ డేలో కూడా, వాళ్ళు పరంపరించిన రోజు కూడా మనం ఆనందంగానే ఉంటాము. మనం దాన్ని సెలబ్రేట్ చేస్తాము. ఎందుకు సెలబ్రేట్ చేస్తాము? కొందరు అనుకోవచ్చు, అదేంటి ప్రభుపాదు పరంపరించారంటే మీకు చాలా ఆనందంగా ఉందేంటి, అందరికీ మంచి ప్రసాదం పెడుతున్నారు, భజన కీర్తన చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. మనకి దుఃఖంగా ఉంది, ఎందుకంటే ప్రభుపాదులు మన ఒక చర్మచక్షు నుంచి కదిలిపోయారు, మనకి ఇంకా కనిపించట్లేదు. ఆయన ఒక ఆశీర్వచనాలు మనం వినలేము, ఆయన ఒక ఆశీర్వాదాలు మనం తీసుకోలేము, ఆయన ఒక సూచనలు మనం వినలేము. కానీ ఒక ఆనందం ఉంది, ఎందుకంటే ఈ రోజే శ్రీల ప్రభుపాదు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు, గోలోక బృందానికి చేరిపోయారు అని ఒక ఆనందం కూడా ఉంది. మనం భక్తులుగా యాజ్ ఎ డివోటీ మన జీవితాన్ని మనం గడిస్తే, జీవితాన్ని మనము ఉంటే, జీవితంలో మన భక్తి ఉంటే, దెర్ ఇస్ నథింగ్ టు వరీ. చావు దగ్గర వచ్చినా దెర్ ఇస్ నథింగ్ టు వరీ, బికాస్ యూఆర్ సింప్లీ చేంజింగ్ ద డెస్టినేషన్ ఫ్రమ్ హియర్ టు యువర్ permanent address. You're going back to your permanent address. ఒక్క స్క్వేర్ ఇంచ్ ప్లేస్లో ఎన్నో సూక్ష్మ జీవాలు ఉంటాయన్నమాట. ఈరోజు ఈ ఒక పెద్ద విశాలమైన రూమ్లో కూడా మనం అందరం కోఆపరేట్ కానీ చక్కగా కూర్చోవాలంటే మనం కూర్చోలేము. ఇటు కదులుతాము, అటు కదులుతాము, ఇతన్ని తోసేస్తాం, అతన్ని తోసేస్తాం, గాలి రావట్లేదు, ఇతను సరిగ్గా కూర్చోలేదు, కింద చల్లగా ఉంది, ఎన్నో ప్రాబ్లమ్స్. వీఆర్ నెవర్ హ్యాపీ, నాట్ ఏబుల్ టు అడ్జస్ట్. కానీ బిఫోర్ యూ గాట్ దిస్ హ్యూమన్ బర్త్, మీకు ఈ మానవ జీవితం వచ్చిన ముందు అసలు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసండి? నిగోద్లో ఉన్నాడు. నిగోద్ అంటే ఏంటి తెలుసండి? నిగోద్లో ఉండడం అంటే 1 స్క్వేర్ ఇంచ్లో 2,50,000 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. 2,50,000 సూక్ష్మ జీవాలు ఉన్నాయి. ఎంత స్పేస్లో ఉన్నాను? ఇంత పెద్ద స్పేస్లో కాదు, వాళ్ళు ఇంత చిన్న స్పేస్లో. ఆ చిన్న స్పేస్లో మనం అందరం ఉన్నామన్నమాట. అక్కడే అలా దగ్గర ఉన్నామన్నమాట. మనం అలానే ఉంటున్నాము. అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి మనం ఎంత కష్టపడామో. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత కష్టపడామో మనం మర్చిపోయాము.
అది మనకి గుర్తొస్తే మనం ఈ పాటికి ఇక్కడ ఇలా ఉండము, మనం మ్యాడ్ అయిపోతాం. ఎందుకంటే జడభరత్ ఎందుకు మ్యాడ్ అయిపోయాడు? తనకి జ్ఞానం ఉంది. అయ్యో నేను మళ్ళీ ఈ జన్మం నాకు వద్దు, నేను ఈ జన్మంలో ఎలా కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నేను మాయాలో పడొద్దని ఇతను మ్యాడ్ అయిపోయాడు. మనకేమైంది? మాయాకులు మనం అన్ని మర్చిపోయాము. మనకి నిజంగా అది గుర్తొస్తే మనం మ్యాడ్ అయిపోతాం. ఇంకా నేను ఉండలేను, నేను ఈ జన్మం ఇప్పుడే వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఒక ఉత్సాహం మనకి. కానీ మనం ఏమైపోయాం? మనం మర్చిపోయాము. 2,50,000 సూక్ష్మ జీవాలు ఒకే ప్లేస్లో 1 స్క్వేర్ ఇంచ్ లోపల మనం ఉంటున్నాం. ఎంత సఫర్ అయ్యామో. అక్కడ నుంచి ప్రమోట్ అయ్యి మనకి ఒక్క హ్యూమన్ బీయింగ్, ఒక్క లైఫ్ మనకి దొరికింది. ఐ జస్ట్ వాంట్ టు షో యू, हिंदी में बताऊंगी आपके लिए. मैं ये बता रही हूँ कि हमारे मानव जीवन का किसी को वैल्यू नहीं है. अगर हम बचपन में बहुत सुंदर से हमारे माता श्री गाना गाते थे, गुरुजी अगर आप मुझे गोद में लेंगे तो मुझे कभी निगोद में नहीं जाना पड़ेगा. निगोद में जाना मतलब, निगोद के जीव कैसे होते हैं? बहुत सूक्ष्म होते हैं. वो निगोद के जीव 1 स्क्वायर इंच में 2,50,000 जीव एक साथ में रहते हैं. वो लोग कितना सफर करते हैं, इतना सब पास में. और उसके बाद में बहुत पुण्याई करने के बाद, बहुत कर्म अच्छे जमा करने के बाद एक मानव जीवन मिलता है. अभी मैं ये लोग को बता रही थी कि जो लोगों को तेलुगु समझ में नहीं आता है सुन लीजिए. मैं एक बार फिर बता रही हूँ, मैं अभी तक क्या बताई हूँ. मैं बता रही थी कि ह्यूमन बर्थ मिलना वो ही बहुत रेयर है. क्योंकि 4 टाइप के जीव होते हैं. कुछ नरक में होते हैं, कुछ देवलोक में होते हैं, और कुछ वो एक्वेटिक्स में, प्लांट्स में, एनिमल्स में होते हैं, और बहुत कम ह्यूमन बीइंग में होते हैं. और अगर आप ह्यूमन बीइंग में है भी तो भी कितना मुश्किल है. क्योंकि अगर आप ह्यूमन बीइंग भी है, समझो आपको मानव जीवन मिल गया, आप बहुत लकी है. लेकिन जरूरी नहीं है कि आप आर्य कुल में जन्म लें, आर्य कुल में या आर्य प्रदेश में जहाँ पे भगवान का भक्ति होता है. अच्छा चलो वो भी आपने टिक मार दिया, मिल गया आपको, तो जरूरी नहीं है कि आप उत्तम कुल में जन्म लें जहाँ पे सारे भगवान का भक्ति करते हैं. अच्छा उत्तम कुल में भी मुझे जन्म मिल गया, वो भी मैंने टिक मार दिया, तो जरूरी नहीं है कि आपका शरीर निरोगी हो, आपको कोई टाइप का रोग नहीं हो. अच्छा मुझे रोग नहीं है, वो भी मैंने टिक मार दिया, मुझे कोई रोग नहीं है, फिर भी जरूरी नहीं है कि आपकी 5 इंद्रियां काम करती हो. मुझे दिखाई देता है, मुझे सुनाई देता है, मैं बात कर पाती हूँ. अच्छा चलो वो भी आपको मिल गया, टिक मार दो, आपको मिल गया, तो जरूरी नहीं है कि आपके पास में बुद्धि हो. अच्छा मेरे पास बुद्धि है, मेरे को सब समझ में आ रहा है, तो जरूरी नहीं कि आपको श्रद्धा हो. आपको बुद्धि है, आप आए यहाँ बैठे, आपने सुना, जरूरी नहीं आपको श्रद्धा होगी. अच्छा श्रद्धा भी कर दो, आपको बहुत श्रद्धा है, लेकिन जरूरी नहीं कि आप अपने जीवन में उसको अपना पाएंगे. तो कितना आज आप भक्ति जीवन में आए हो तो आप कितने लकी हो, उसको आपको टाइम वेस्ट नहीं करना चाहिए. तो यहाँ मेरे पास एक छोटा सा प्रोग्राम है, नासा से ये पिक्चर्स दिए गए हैं कैसे सूक्ष्म जीव होते हैं. ఓకే నౌ దిస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎలా ఒక స్క్వేర్ ఇంచ్ లో ఎంతమంది జీవులు ఉన్నాయి. హరే కృష్ణ. ఇక్కడ మనం అంటే మన ప్రపంచం విశ్వం మొత్తం మీద మన స్థానం నుండి ఇక్కడ చెప్తున్నానండి. అయితే ఒక మీటర్ని మనం మీటర్లో 10వ వంతు 1000వ వంతు మీటర్ని మనం 10,000 వంతు చేస్తే దాన్ని ఏమంటారంటే ఒక మీటర్ని 10,000 టైమ్స్ చేస్తే 10,000 సార్లు చేస్తే దాన్ని మ్యాక్రో కాస్మోస్ అంటారండి. అది చెప్తాను ఫస్ట్ది. దాని తర్వాత మళ్ళీ కిందకి రావాలి, అంటే మీటర్ని 10,000 వంతు చేయండి, దాన్ని మైక్రో కాస్మోస్ అంటారు. ఇప్పుడు అదే చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. Okay, so we are all going on a voyage. ఇది ఒక ప్రయాణం అండి. ఇది 1 మీటర్ స్క్వేర్ అనుకోండి. ఆ మీటర్ స్క్వేర్ ఎలా చూపిస్తుంది అంటే మామూలుగా మనం చూసే
తోటలో మనం చూసాం ఆకులు. ఆ ఆకుల్ని 10 టైమ్స్ ఎక్కువ 10 టైమ్స్ 10 సార్లు చేస్తే అప్పుడు మనకి పూర్తిగా ఒక తోటలా కనిపిస్తుంది అక్కడ. దాన్ని ఇంకా 100 మీటర్ల మీద చూస్తే మీద నుంచి చూస్తే ఒక గార్డెన్ లా కనిపిస్తుంది కదా మీకు అక్కడ. ఇప్పుడు 1 కిలోమీటర్ మీద నుంచి చూశారు ఆ ప్రదేశాన్ని, ఆ ప్రదేశం అలా కనిపిస్తుంది. పది కిలోమీటర్ల దూరం మీద నుంచి అంటే 10 కిలోమీటర్ల ఎత్తు మీద నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది మీ ఇల్లు అవన్నీ కూడా అలా ఉంటాయి. అర్థమవుతుంది అందరికి? 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి మీదకి, 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి చూస్తే అలా కనిపిస్తుందండి. అది ఫ్లోరిడా రాష్ట్రం, అది యుఎస్ఏలో ఫ్లోరిడా రాష్ట్రము. ఇప్పుడు 1000 కిలోమీటర్ల దూరం ఎత్తు నుంచి చూస్తున్నాము. 10,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి దూరం నుంచి చూస్తే మీకు మొత్తం భూమండలం అంతా అలా కనిపిస్తుంది దక్షిణ అమెరికా దేశంలో. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల ఎత్తు నుంచి చూస్తే మన భూమి అలా కనిపిస్తుందండి. 1 మిలియన్ 10 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే ఇప్పుడు చంద్రుడి తాలూకు పాత్ అలా కనిపిస్తుంది, చంద్రుడు తిరిగే దారి. 100 లక్షలు అంటే 1 కోటి కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే ఒక చిన్న చుక్కలా కనిపిస్తుందండి మన తాలూకు భూగ్రహం. ఇప్పుడు 100 మిలియన్ కిలోమీటర్లు అంటే 100 కోట్లు అనుకుంటాను ఇది. సో అప్పుడు అలా కనిపిస్తుంది. 1 బిలియన్ అంటే 100 కోట్లు అండి. 100 కోట్లు మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు మన నవగ్రహాల తాలూకు దారులు అవన్నీ కనిపిస్తాయి. 10 అంటే 1000 కోట్లు. 1000 కోట్ల ద్వారా చూస్తే మీకు సౌరమండలం అంతా కనిపిస్తుంది. గ్రహాలు సూర్యుడు గ్రహాలు అన్నీ కనిపిస్తాయి. 100 బిలియన్ కిలోమీటర్లు అంటే 10,000 కోట్లు 1000 కోట్లు దూరం నుంచి చూస్తే ఆ సౌరమండలం అనేది చిన్న చుక్కలా కనిపిస్తుంది. 1 ట్రిలియన్ ఇంకా 10,000 లక్ష కోట్ల నుంచి చూస్తే మన సౌరమండలం ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు కాంతి సంవత్సరాల దూరంలో మాట్లాడుతున్నామండి. 10,000 అంటే కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అలాంటివి ఒక సంవత్సరం 10,000, ఇది 10 కాంతి సంవత్సరాలు, చాలా చాలా దూరం ఇది. ఇది 100 కాంతి సంవత్సరాలు అంటే మీకు కనిపించేది జస్ట్ చుక్కలు, ఒక క్లౌడ్ లా కనిపిస్తుంది అక్కడ, మేఘం లాగా. 1000 కాంతి సంవత్సరాలు మనం ఊహించలేని డిస్టెన్స్ ఇది, దూరం. ఇప్పుడు పాలపుంత అంటారండి దీన్ని. 10,000 కాంతి సంవత్సరాలు, దీన్ని కూడా పాలపుంతలు ఇంకా దూరం చూపిస్తున్నారు. 1000 సంవత్సరాలు అండి, 1000 కాంతి సంవత్సరాలు. ఇక్కడ పాలపుంత మొదలవుతుందని చెప్తున్నారండి. అంటే పాలపుంతలకు సరిహద్దు. ఇప్పుడు 1 మిలియన్ అంటే 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో గెలాక్సీస్ అని చెప్పి ఉంటాయండి. పాలపుంత దాటిన తర్వాత కూడా మిగతా పాలపుంతలు 10 మిలియన్ కాంతి సంవత్సరాలు అంటే కోటి కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంతలు అన్నీ కూడా కనిపిస్తాయి. మధ్య మధ్యలో చిన్న ఖాళీలు ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, మనం ఇలా ముందుకు ఇంకా చాలా దూరం వెళ్ళచ్చు, కానీ మన ఇంటికి చేరలేం వేగంగా. మనం వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు మన ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి ప్రశ్న మన మనసుకు ప్రశ్న రావచ్చు, మనం ఎవరం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం నిజంగా ఈ విశ్వాన్ని మనం ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నామా, ఈ విశ్వానికి మనం ప్రతినిధులమా? ఇప్పుడు మనం ఇంతవరకు చేసిన ప్రయాణము ఊర్ధ్వ దశలో చేసాం, పైకి వెళ్ళాం. ఇప్పుడు కిందకి వెళ్తాం.
ఇప్పుడు ఇందాక మీకు చూపించింది జస్ట్ గాలి చూపించారు, అంటే తోట చూపించారు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం 1 మీటర్ స్కేల్లో ఉన్నాము. ఇది మన తాలూకు మనం స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఇప్పుడు 10 సెంటీమీటర్ల దూరం ఎలా ఉంటుంది? ఆకులు చూపిస్తున్నారు 10 సెంటీమీటర్లు. దానిలో సెంటీమీటర్లో 10వ వంతు మనం ఆకుతాల కాండాన్ని చూడగలం. మీటర్లో 1000వ వంతు మనం ఏంటంటే ఆకుల కణజాలాన్ని చూడగలం. దీన్ని మైక్రాన్ అంటారండి. అంటే మీటర్లో 10,000వ వంతు. దీనిలో కణాలు చూడగలం మనం. ఇవన్నీ కణాలు, వీటి మైక్రాన్స్ అంటారు. ఇంకా చాలా లోపలికి వెళ్తున్నాం మనం. ఇక్కడ కణం అంటే ఏమిటి? కణం తాలూకు తక్షణం అన్నీ కనిపిస్తాయి మనకి. ఇది మీటర్లో 1,00,000 వంతు, 10 లక్షల వంతు. దీనిలో కణం తాలూకు కేంద్రం కనిపిస్తుంది మీకు. ఇది మీటర్లో 10⁹ వంతు. దీనిలో ఏంటంటే కణం కన్నా చిన్న కణాలు మనకు కనిపిస్తాయి. వీటిని క్రోమోజోమ్స్ అంటారు. ఇవన్నీ డిఎన్ఏలు అండి. డిఎన్ఏలు అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఇది మీటర్లో 10⁸ వంతు. నానోమీటర్ అంటారు దీన్ని. ఇంకా చిన్నది ఇది. ఇక్కడ డిఎన్ఏ క్రోమోజోమ్స్ చూడగలం మనం. చాలా చిన్నది. ఆ క్రోమోజోమ్స్ లో ఇంకా ఏమున్నాయంటే మనకి పరమాణువులు, అణువులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దానిలో ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మైక్రోకాస్మోస్ అంటారు. మీటర్లో 10⁻11వ వంతు. ఎలక్ట్రాన్లు ఎలాగా కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా లోపలికి వెళ్తే కేంద్రకానికి ఎలక్ట్రానికి మధ్యన చాలా ఖాళీ ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే మీకు కేంద్రకం కనిపిస్తుంది. ఏదో చిన్న చుక్కలు కనిపిస్తుంది. దాని కేంద్రకం, పరమాణువుల కేంద్రకం. ఇది కేంద్రకం. మీటర్లో 10⁻14వ వంతు. సో ఇప్పుడు మనం కార్బన్ అణువు తాలూకు కేంద్రకం చూస్తున్నాం. పరమాణు తాలూకు కేంద్రకం. ఇది ప్రోటాన్. కేంద్రకంలో ప్రోటాన్ అని చెప్పి ఉంటాయండి, ధనావేశం కలిగిన కణాలు. అవన్నీ కూడా ఇంకా 10⁻16వ వంతు వెళ్తే అక్కడ క్వార్క్ పార్టికల్స్ అంటే క్వార్క్ కణాలు ఉంటాయండి. అక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాము. అది అంతవరకే మనకు కనిపించింది మన తాలూకు శాస్త్రజ్ఞుడికి. తర్వాత ఏమో ఎవరికి తెలియదు. So where are we? Where are we? Did you understand? Everybody understood? అర్థమైంది? సో మనం ఎంత గొప్ప వాళ్ళు? ఏమి లేదు, ఎక్కడ లేము మనం. So big universe, so huge thing. And as I was telling you, in just very small స్క్వేర్ ఇంచ్లో కూడా ఎన్ని సూక్ష్మ జీవులు ఉన్నాయన్నమాట. మనం కూడా ఏదో రోజు ఆ రూపంలో ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు మనకి మానవ జీవితం వచ్చింది కనుక వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ కేర్. నేను మొన్న ఒక స్వామీజీ దగ్గర చాలా చక్కని ఒక కథ విన్నాను అనమాట. స్వామీజీ అన్నారు, కైలాష్ అని ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. తన నారదముని తాలూకా శిష్యుడు. మహారాజ్ ఈ స్టోరీ చాలా చక్కగా చెప్తారు. ఈ కైలాష్ నారదముని తాలూకా శిష్యుడు అనమాట. సో నారదముని కైలాష్ అంటారనమాట, ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో అనవసరంగా నీ సమయాన్ని వృధా చేస్తున్నావు, నాతో నువ్వు రా. అప్పుడు కైలాష్ అంటారు, లేదు ఇప్పుడు నేను యంగ్, నా మ్యారేజ్ ఇప్పుడే కుదిరింది, జస్ట్ నా మ్యారేజ్ అయిపోతే నేను వెంటనే మీతో వచ్చేస్తాను నారదముని అని అంటాడనమాట. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి నారదముని వెళ్తారనమాట. అప్పుడు కైలాష్ మ్యారేజ్ అయిపోయింది. సో నారదముని అంటారు, కైలాష్ రా వెళ్ళిపోదాం మనం, నాతో నువ్వు కూడా రా, మనం చక్క భక్తి చేసుకుంటాం. అప్పుడు కైలాష్ అంటారు, పెళ్ళి అయిపోయింది బాగుంది కానీ పిల్లలు పుట్టారు కదా, మళ్ళీ వాళ్ళని ఇలా వదిలేసి నేను రాలేదు గురుగారు, పిల్లలు కొంచెం పెద్ద అవుతే నేను వచ్చేస్తానమాట. మళ్ళీ కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి.
మళ్ళీ నారదముని వెనక్కి వస్తారనమాట. ఇప్పుడు ఏమైంది, కైలాష్ పిల్లలు పెద్ద అయిపోయారనమాట. అప్పుడు నారదుని అంటారు, ఇప్పుడు నీ పిల్లలు కూడా పెద్ద అయిపోయారు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, ఇప్పుడే నువ్వు రా. అప్పుడు కైలాష్ అంటారనమాట, నారదుని ఇప్పుడు కాదు, పిల్లలు ఇప్పుడే పెద్ద అయ్యారు, సరిగ్గా బాధ్యతలు ఇంకా వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళ పెళ్లి అంతా చేసుకున్న తర్వాత నేను 100% వస్తాను, నాకు చాలా రావాలని, నాకు అసలు భక్తి చేయాలని ఉంది, ఇదంతా వేస్ట్. మళ్ళీ కొన్ని రోజులు కలిసిపోతాయన్నమాట. మళ్ళీ నారదుని వస్తారు. ఈసారి ఏం చూస్తారు, కైలాష్ ఊళ్ళో చిన్న బేబీ ఉందన్నమాట, గ్రాండ్ సన్, మనవరాలు మనవడు. మళ్ళీ అంటారు, ఇప్పుడు మనవరాలు పుట్టేసరి ఇప్పుడైనా నువ్వు వచ్చి కైలాష్ అంటే, కైలాష్ అంటారు, లేదు గురుగారు అలా ఎలా వచ్చేస్తాను, అసలు మా పిల్లలకి బుద్ధి లేదు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చేయాలి, నేను కొంచెం వాళ్ళకి సరిగ్గా సెట్ చేసి నేను వచ్చేస్తాను నారదుని అని అంటాడు అనమాట. మళ్ళీ కొన్ని రోజులు పాస్ అవుతారనమాట. మళ్ళీ వస్తారనమాట. కైలాష్ కనిపించాడు, కైలాష్ లేడు. నారదుని అందరూ అడుగుతారు, కైలాష్కి ఏమైపోయింది, కైలాష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు అంటారు, కైలాష్కి వెళ్ళిపోయాడు, ఇంకా పైకి వెళ్ళిపోయాడు, ఇంకా లేడు. నారదుని బాగా ఏడుస్తారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ చెప్తున్నారు, ఇది జోక్ కాదు, కానీ ఎంత ఏడుస్తున్నారంటే తనకి నిజంగా చాలా ప్రేమ ఉంది భక్తుల పైన. అయ్యో తన లైఫ్ వేస్ట్ అయిపోయింది, నేను ఒక జీవిని కాపాడలేకపోయాను అని నారదుని అలా కూర్చొని ఏడుస్తున్నారనమాట. అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే తను బయట అలా వాకింగ్ చేసి వెళ్తున్నారు, అప్పుడు ఏం వినబడుతుంది, గురుగారు నేను కైలాష్ని, ఇప్పుడు కుక్క రూపంలో ఉన్నాను. అప్పుడు నారదుని అంటారు, సరే పోన్లే, ఇప్పుడైనా నువ్వు నాతో వచ్చి, నీకు ఈ కుక్క రూపం దొరికింది, రా నాతో మనం వెళ్ళిపోదాము, భక్తి చేసుకుంటాము. అప్పుడు కైలాష్ ఏమంటాడు, ఇప్పుడు కాదు గురుగారు, ఈ పిల్లలకి ఏమీ తెలియదు, ప్రాపర్టీస్ ఎలా చూసుకోవాలి ఏంటి, నేను ఒక కుక్క రూపంలో ఈ ప్రాపర్టీ అంతా రక్ష చేస్తున్నాను, సురక్షిస్తున్నాను, నేను జస్ట్ కొంచెం టైం ఇవ్వండి, నేను మీతో వచ్చేస్తాను. మళ్ళీ కొన్ని రోజులు గడిచిపోతాయన్నమాట. మళ్ళీ నారదుని వస్తారు. కుక్క కనిపించట్లేదు. మళ్ళీ ఆ పిల్లల్ని అడుగుతారు, మీ ఇంటి పక్కన ఏదో కుక్క ఉండేవాడు, ఎక్కడ ఉన్నాడంటే ఆ కుక్క ఎప్పుడో చనిపోయింది అని అంటారనమాట. మళ్ళీ నారదుని ఏడడం మొదలు పెడతారనమాట, ఎక్కడికి వెళ్ళిపోయాడు కైలాష్, నేను ఈ జీవిని కాపాడలేకపోయాను. అప్పుడేమవుతుంది, చిన్న వాయిస్ వస్తుంది, గురుగారు నేను కైలాష్ని, నేను ఇప్పుడు స్నేహ రూపంలో ఉన్నాను, ఒక సర్ప రూపంలో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను గురుగారు. నారదుని అంటారు, పోనీ ఇప్పుడైనా రా బాబు నాతో, నువ్వు సర్ప రూపంలో ఉన్నావునా, మనం వెళ్ళిపోదాము. అప్పుడు అతను అంటారు, కొన్ని రోజులు జస్ట్ వాళ్ళకి ఎంత వాళ్ళు సరిగ్గా కాపాడలేకపోతున్నారు, విలువైన వజ్రాలు ఇటువంటి నేను దాచి ఉంచుకున్నాను. ఈసారి నారదుని అనుకుంటారు, నేను ఎలాగో కైలాష్ని తీసుకువెళ్ళాలి. సో లోపలికి వెళ్తారు, వాళ్ళ అబ్బాయితో మాట్లాడతారు, బాబు నీకు తెలుసా, నీ ఇంట్లో ఏదో సర్పం తిరుగుతుంది, ఏదో పాము తిరుగుతుంది అనమాట. అవునా, ఎక్కడుంది పాము అని కర్ర పట్టుకొని అందరు పరిగెత్తారనమాట, పాముని చంపేస్తారనమాట. ఎప్పుడైతే పాముని చంపేస్తారో అప్పుడు కైలాష్ అంటారు, గురుగారు మీరు ఎక్కడున్నారు, నన్ను తీసుకోవెళ్ళండి. అప్పుడు నారదునితో తీసుకుని వెళ్ళిపోతారు. మన జీవితం కూడా అలానే ఉంది. మనం ఎప్పుడు అనుకుంటాము, ఈ ఒక్క బాధ్యత అయిపోతే, ఈ ఒక్కటి అయిపోతే, ఇంకా ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తే ఇంకా ఓవర్, మై వర్క్ ఈజ్ ఓవర్. అలా మనం చేస్తూనే ఉంటున్నాము. ఇంకా కొన్ని అవర్స్, 9:40 అయిపోయింది, ఇంకా కొన్ని అవర్స్లో 2012 పర్మనెంట్లీ క్లోజ్. ఇంకా మీరు ఎంత, చాణక్య పండిత్ సేస్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, చాణక్య పండిత్ అంటున్నారు, చావు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంత, నేను బంగారు ముద్రలు ఇస్తాను, నేను ఇది ఇస్తాను అది ఇస్తాను, నాకు ఒక్క నిమిషం ఎక్కువ కావాలంటే ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒక్క నిమిషం, ఒక్క క్షణం మీకు ఎక్కువ దొరకదు. సో ఇప్పుడే మన జీవితం ఇప్పుడు కొన్ని అవర్స్లో 2012 పర్మనెంట్లీ క్లోజ్. మనం ఎంత కష్టపడినా అది మన వెనక రాదు. ఒక మూమెంట్ లాస్ట్ ఫర్ ఎవర్. సో మనం దాన్ని సీరియస్గా తీసుకుంటలేము. వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్. హియర్ ఐ హ్యావ్ ఏ small this one on time, how we are wasting our time. After this presentation, prasadam for everybody. Okay, nobody should leave
without taking prasadam. Evaru prasadam తీసుకోకుండా వెళ్ళొద్దు. Prasadam మాత్రం స్టార్ట్ అయిపోయింది, but the program will continuously go on. After, I'll give a break maybe after 15-20 minutes. Who all are going to stay here up to 12 o'clock? ఎవరెవరు రాత్రి 12 o'clock వరకు ఇక్కడ